హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం ఒక కొత్త కాన్సెప్ట్ మీద అప్లికేషన్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు వీడియోస్లో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3 రకాలుగా ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, తర్వాత మూడోది వచ్చి కోయిన్సైడ్ లైన్స్ అని చెప్పి 3 రకాలు చూసాం మనం. వాటికి సంబంధించిన గ్రాఫ్లు కూడా ఎలా గీసుకోవాలో మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి, అంటే మనకు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి ఏం తెలుసు అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చినట్లయితే అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయినట్లయితే అవి కోయిన్సైడ్ లైన్స్ అవుతాయి. సో ఈ విధంగా 3 రకాలుగా ఉండే వాటి గురించి మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా చేసాం. అయితే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటంటే అది ఈ రెండు రకాలని మనం కన్సిస్టెంట్ లైన్స్ అని పిలుస్తాం. ఈ రెండు కన్సిస్టెంట్ లైన్స్, దీన్ని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని చెప్పని పిలుస్తాం మనం. సో అవి కూడా ఇంతకుముందు వీడియోలో చూసాం. ఈరోజు మనం ఆ కాన్సెప్ట్లనే ఉపయోగించి, కొత్త కాన్సెప్ట్లు ఏం కాదు, ఈ కాన్సెప్ట్లనే ఉపయోగించి మనకు పేజ్ నెంబర్ 83 మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 83లో ట్రై దిస్ అనేటువంటి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక బాక్స్లో. ఈ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ దీని మీద వస్తుంది. ఎందుకంటే వీటి యొక్క అప్లికేషన్ ఇది. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా వీటి అప్లికేషన్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వెరీ సింపుల్గా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus py is equal to -5 and 3x plus 3y is equal to -6 has a unique solution. So ఇక్కడ for what value of p the following pair of equations has unique solution. Unique solution అంటే ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితేనే యూనిక్ సొల్యూషన్ వస్తుంది. సో we know that for unique solution the given lines are intersecting lines. సో స్టూడెంట్స్, ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే యూనిక్ సొల్యూషన్, ఇక్కడ కోయిన్సైడ్ లైన్స్ వస్తే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, మధ్యలో ఉండేటువంటి ప్యారలల్ లైన్స్ వస్తే నో సొల్యూషన్స్. సో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం యూనిక్ సొల్యూషన్, ఇది వచ్చి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇది వచ్చేసి నో సొల్యూషన్. రైట్. ఇప్పుడు మన క్వశ్చన్ యూనిక్ సొల్యూషన్ అన్నారు కాబట్టి వీ నో దట్ ఫర్ యూనిక్ సొల్యూషన్ ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దట్ ఈస్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇది కండిషన్. సో ఇక్కడ మనకు గివెన్లో చూస్తే a1 ఈజ్ ఈక్వల్ టు b1 ఈజ్ ఈక్వల్ టు p. నెక్స్ట్ a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 కూడా 3, b2 ఈజ్ ఆల్సో 3. సో therefore a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కదా. మరి చూడండి, 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 వాల్యూ p. సో 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 వాల్యూ p by b2 వాల్యూ 3. సో ఇక్కడ దిస్ ఇంప్లైస్, సో డినామినేటర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఇలా క్యాన్సిలేషన్ చేసేయచ్చు మనం. సో దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకు న్యూమరేటరు p
ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే పి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అన్నారు కదా. సో పి ఈక్వల్ టు అదర్ దాన్ 2 అండ్ ఆల్ ఇంటిజర్స్. లేదంటే ఇలా రాసుకోవచ్చు మనం, p belongs to z, p not equal to 2. దట్స్ ఆల్. ఇలా సింపుల్గా రాసుకోవచ్చు మనం. రైట్ స్టూడెంట్స్, ఈ విధంగా మనకి ఎప్పుడైతే యూనిక్ సొల్యూషన్ అన్నారో ఈ కండిషన్ వస్తుంది. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే ఈ కండిషన్ వస్తుంది. నెక్స్ట్ నో సొల్యూషన్ అంటే ఈ కండిషన్ వస్తుంది. సో ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే దీనిలో 5 లెక్కలు ఉన్నాయి మనకు, మనం 5 లెక్కలు చేసాం. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ ట్రై దిస్లో సెకండ్ క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent parallel lines. సో ప్యారలల్ లైన్స్ అనగానే మనం ఈ 3 కండిషన్లు గుర్తు చేసుకుంటే, సో ఇది ప్యారలల్ లైన్స్. సో ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇది కోఇన్సిడెంట్ లైన్స్, ఇది ప్యారలల్ లైన్స్. కాబట్టి ఈ కండిషన్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో we know that for parallel lines, a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. సో ఈ రెండు సమానం అయిపోతాయి, ఇది దీంతో సంబంధం లేదు. సో మనం ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం, సో హియర్ a1 is equal to 2, b1 is equal to minus k, నెక్స్ట్ a2 is equal to 4, b2 is equal to 6, a2 is equal to 4, b2 is equal to 6. సో ఈ విధంగా ఇంకా c1 c2 మనకు పని పడలేదు, ఎందుకంటే k వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి k ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక మనం c1 c2 గురించి రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండు రేషియోస్ తీసుకుంటే చాలు, ఈ రేషియోని పక్కన పెట్టేస్తాం. దేర్ఫోర్ a1 by a2 is equal to b1 by b2, దీని పక్కన పెట్టేస్తాం కాబట్టి అది రాయం మనం. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ ఇంప్లైస్ a1 2 a2 4 is equal to b1 minus k, b2 6. So by doing cross multiplication, we get, so 4 minus 4k is equal 6 2s are 12. This implies so 4k is equal to minus 12, k is equal to minus 12 by 4, cancellation చేస్తే minus 3, therefore k is equal to minus 3. చూడండి స్టూడెంట్స్, ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇవి. సో మనం కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్ లైన్స్ అన్నారు కాబట్టి ఈ కండిషన్ అప్లై అవుతుంది. ఒకవేళ దీని గురించి మాట్లాడారు కాబట్టి దీన్ని రాసాం మనం. నెక్స్ట్ కోయిన్సైడ్ లైన్స్ అంటే దీని. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, for what value of k the following lines 3x plus 4y plus 2 is equal to 0, 9x plus 12y plus k equal to 0 represent coincident lines. So this is intersecting lines, this is parallel lines, this is coincident lines. So ఈ కండిషన్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. we know that for coincident lines a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Here a1 is equal to 9, b1 is equal to 12, c1 is equal to k. Next a2 is sorry, so a1 is here, a1 b1 c1. a1 is equal to 3, b1 is equal to 4, c1 is equal to 2, a2 is equal to 9, b2 is equal to 12, c2 is equal to k. So
by applying this condition, so a1 by a2, a1 by a2, therefore 3 by 9 is equal to b1 by b2, 4 by 12 is equal to c1 by c2, 2 by k. సో ఇప్పుడు మనం k వాల్యూ కనుక్కోవాలి కాబట్టి k వాల్యూ కోసం ఈ రెండిటినైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ రెండిటినైనా తీసుకోవచ్చు. సో ఈ రెండు అవసరం లేదు. సో ఈ రెండిటినైనా అప్లై చేయొచ్చు, లేదంటే ఈ రెండిటినైనా అప్లై చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే therefore 4 by 12 is equal to 2 by k తీసుకుంటాను. This implies by doing cross multiplication we get 4k. 4k is equal 12 2s are 24. This implies k is equal 24 by 4. By cancellation we get 6. So therefore k is equal 6. That's all. Okay students, our next question, fourth question. So try this lo, this last question is for what values, for what positive values of p. So ikkada positive value, for what positive values of p the following pair of equations px plus 3y minus of p minus 3 equal to 0 and 12x plus py minus p equal to 0 have infinitely many solutions. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే మనకి మూడు కండిషన్స్లో ఇది వస్తుంది మనకు. సో కాబట్టి మనం అది రాస్తాం. సో we know that for infinitely many solutions, for infinitely many solutions a1 by a2 is equal b1 by b2 is equal c1 by c2. Therefore here a1 is equal p, b1 is equal 3, c1 is equal minus of p minus 3. Next a2 is equal 12, b2 is equal a2 is equal to 12, b2 is equal to p, c2 is equal to minus p. కాబట్టి మనం ఈ కండిషన్ రాస్తే a1 by a2, therefore p by 12 is equal b1 by b2, 3 by p is equal c1 by c2 minus of p minus 3 by minus p. సో ఇక్కడ ఈ మూడు రేషియోస్లో మనం ఈ రెండు రేషియోస్ తీసుకున్నా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఈ రెండు రేషియోస్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండు రేషియోస్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దేర్ఫోర్ ఇవి తీసుకుంటాను నేను. దేర్ఫోర్ p by 12 is equal 3 by p. సో ఇప్పుడు మనం by doing cross multiplication we get p square, p into p square is equal 12 3s are 36. This implies, so p square equal 36, p is equal plus or minus root 36. So manaku this implies p is equal plus or minus root 36 value మనకి ఏం తెలుసు 6. కాబట్టి ఇక్కడ for what positive values of p అన్నారు కాబట్టి therefore p is equal to 6. ఎందుకంటే since positive value, సో -6 అనేది తీసేస్తాం. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఈ పేజ్ నెంబర్ 83లో ఉండే ట్రై దిస్లో ఉండే 4 క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ 3 కండిషన్స్ మీదనే ఇవి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని బాగా నేర్చుకోవాలి. ఓకే స్టూడెంట్స్.